బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ సమీపంలో అదుపు తప్పి కారు వాగులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 6గురికి గాయాలయ్యాయి. హైదరాబాద్కు చెందిన ప్రయాణికులు అద్దంకి నార్కెట్పల్లి హైవేపై తిరుపతి వెళ్తుండగా పల్నాడు జిల్లా దాచేపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం 108 వాహనంలో గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా పల్నాడు జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీను ఫోన్లో అందిస్తారు. శ్రీను, చెప్పండి. గుడ్ మార్నింగ్. పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీలో అయితే ఈ రోజు ఉదయం 7 గంటలకైతే కారు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తుంది ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి ముఖ్య కారణం ఇక్కడ ఈ బైపాస్ ఉన్నటువంటి నల్లవాగు అనే ఉంటుంది. బైపాస్ మీద ఈ నల్లవాగుకు ఆ నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు ఎటువంటి సేఫ్టీ లేకుండా రోడ్ సైడ్ డ్రిల్స్ లేకుండా కూడా ఉండడం వల్ల ఓవర్టేక్ చేస్తున్న సమయంలో కారు అదుపు తప్పి అయితే వాగులో పడిపోయింది. గగన అక్కడ స్థానికులు స్పందించి వెంటనే వారిని బయటకు తీసి 108 వాహనంలో గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గగన ఇక్కడ ఆ సేఫ్టీ డ్రిల్స్ లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని అయితే ప్రజలైతే తెలుపుతున్నారు. ప్రమాదం ఎప్పుడు జరిగింది, అలాగే యాక్సిడెంట్ లో ఎంతమంది ఉన్నారు? గగన ప్రమాదం ఈ రోజు ఉదయం 7 గంటలకు అయితే చోటు చేసుకుంది. ఈ వాహనంలో 7గురు అయితే ప్రయాణిస్తున్నారు. వీరు హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళడానికి అయితే అద్దానికి నార్కెట్పల్లి హైవే ప్రయాణిస్తున్నారు. ఈ కారు అదుపు తప్పి ఆ వాగులో పడిపోవడం వల్ల వీరికైతే చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. వారు ముఖ్యంగా ప్రయాణికులు తెలుసుకున్న విధానం ఇక్కడ సేఫ్టీ డ్రిల్స్ లేకపోవడం వల్లే వాగులో పడిపోయేవారు అయితే తెలుపుతున్నారు. జగన డ్రైవర్ అప్రమత్తమై వెంటనే బండిని సైడ్కి తీయడం వల్లనే ప్రాణాలతో బయటపడ్డామనేది తెలుపుతున్నారు. జగన్ శ్రీను, అంటే ప్రస్తుతం క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళని హాస్పిటల్ కి తరలించారు. క్షతగాత్రులను 108 వాహనంలో మొదటగా గురజాల ప్రభుత్వ వైద్యాలకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం సిరిగాల పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ వైద్యశాలకు అయితే తరలించారు. వారికి ఎటువంటి అంటే తీవ్రమైన దెబ్బలు తగలడం వల్లనే కొంచెం హాస్పిటల్ మార్చడం జరిగిందని మనకి డాక్టర్ అయితే తెలిపారు. గగన అంటే ఎటువంటి ప్రాణప్రాయం కూడా లేదు. ఇక్కడ అందరూ గాయాలపైన బయటపడ్డట్టు తెలుస్తుంది. గగన శ్రీను, చెప్పండి, అంటే గాయపడిన వారు ఏ ఊరికి సంబంధించిన వారు? వాళ్ళు అటుగా వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ ప్రమాదం అసలు ఎలా జరిగింది? వీరు తెలంగాణ రాష్ట్ర హైదరాబాద్ చెందినటువంటి వారు. వీరు హైదరాబాద్ నుంచి తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నారు. ఇక్కడ ముఖ్యం ఓవర్టేక్ చేస్తున్న సమయంలో కారు అదుపు తప్పి అయితే వాగులో పడిపోయింది. ఈ వాగులో పడిపోయిన వెంటనే స్థానికులు స్పందించి అయితే వారిని బయటికి తీసి అయితే వారికి వాటర్ అంటే వారిని కొంచెం ప్రాథమిక చికిత్స కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్ ప్రాథమిక చికిత్స అందించి వాహనంలో 108 వాహనంలో తరలించారు. ముఖ్యంగా గగన ఈ ప్రమాదానికి ముఖ్య కారణం సేఫ్టీ డ్రిల్స్ 2 వైపులా కూడా లేకపోవడం వల్లనే ఇంత ముందు కూడా గత 2-3 సంవత్సరాల క్రితం కూడా ఇదే వాగులో 2 కార్లు అయితే ప్రమాదానికి గురైన ఘటన అయితే ఇక్కడ జరిగింది. కదా శ్రీను, అసలు ప్రమాద సమయంలో కారు ఎంత స్పీడ్ లో వెళ్తుంది? అంటే వేగం కారణమా అని మనం అనుకోవచ్చా? ఎస్ గగన, దీనికి కారణం వేగమే గగన. ఈ కారు 95-100 స్పీడ్ లో అయితే డ్రైవర్ అయితే డ్రైవ్ చేస్తున్నాడు. డ్రైవరు ఓవర్టేక్ చేయడం వల్లనే ప్రమాదం జరిగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చూసిన వారు అయితే తెలుపుతున్నారు. గగన అంటే ఇలాంటి ఏరియాల్లో కొంచెం అప్రమత్తంగా ప్రయాణిస్తే కూడా బాగుంటుందని అయితే స్థానికులు అయితే తెలుపుతున్నారు. అతివేగం వల్లనే ఈ ప్రమాదాలకు గురవుతున్నారు అయితే తెలుపుతున్నారు. గగన శ్రీను, అక్కడ యాక్సిడెంట్ జోన్లు కానీ లేదంటే స్పీడ్ లిమిట్స్ కానీ ఏమైనా లిమిట్ గా ఉన్నాయా అక్కడ? రాష్ట్రీయ హైవే సమస్య అయితే ఎటువంటి బోర్డ్స్ కానీ ఎటువంటి ఏర్పాటు చేయకుండా అయితే దీన్ని వదిలేసిన ఘటన అయితే ఇక్కడ చూస్తున్నాము. అదే ఇక్కడ ప్రమాదం కొంచెం ఉంది అనే బోర్డులు కూడా లేకుండా ఇలా వదిలేయడం ఏంటని అయితే ఇక్కడ స్థానికులు అయితే ప్రశ్నిస్తున్నారు. అంటే ప్రయాణికులు చూసుకోండి, డ్రైవర్లు కావచ్చు, ఆ సొంత వాహనాలు ప్రయాణించే వాళ్ళు కావచ్చు, ఇక్కడ వాగు అనేది ఉంది, బ్రిడ్జి ఉంటుంది అనేది కూడా లేకుండా ఎటువంటి సేఫ్టీ బోర్డ్స్ ఏం పెట్టకుండా కూడా పూర్తిగా వదిలేశారు అయితే ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గగన ప్రస్తుతం క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారా? అందరూ క్షేమంగానే ఉన్నారా? గగన ప్రభుత్వ వైద్యశాల నుంచి వీరిని అయితే ప్రైవేటు వైద్యశాలకు మెరుగైన వైద్యం కోసం పిడుగురాల పట్టణానికి తరలించారు. పిడుగురాల పట్టణంలో
ప్రస్తుతానికి వారికి ఎటువంటి ప్రమాదం లేదు, అందరూ క్షేమంగానే ఉన్నారని కుటుంబీకులు అయితే మనతో తెలిపారు కదా. ఎస్ రైట్ శ్రీను, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ సమీపంలో అదుపు తప్పి కారు వాగులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 6గురికి గాయాలయ్యాయి. హైదరాబాద్కు చెందిన ప్రయాణికులు అద్దంకి నార్కెట్పల్లి హైవేపై తిరుపతి వెళ్తుండగా పల్నాడు జిల్లా దాచేపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం 108 వాహనంలో గురుజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.